మీరు ఇంటర్వ్యూకి ఎందుకు దూరంగా ఉంటారు? నాకు తెలిసి ఎక్కడ ఇంటర్వ్యూలు పెద్దగా లేవు. మనకి ఏం అవసరం, నాకు ఇంటర్వ్యూలు నాకు ఏం అవసరం. మీరు కూడా అడిగారు కాబట్టి నేను చాలా రోజులు ఇద్దాంలే సార్, ఎందుకులే, నాకు అంత అవసరం ఏముంది. నేను జీవితంలో నేను అన్నీ సాధించాలని ఫీల్ అవుతాను సార్. నేను నిజంగా చెప్పండి, నా చదువుకి నాకు 5,000 శాలరీ వస్తుంది. మ్యాక్సిమం అన్ని ప్రమోషన్లు వస్తూ 10,000 వచ్చాయి. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఇచ్చేవాడు వాడు. అవునా కదా, నిజం చెప్తాం. ఇంటర్మీడియట్ వెళ్ళినట్టు ఏమి ఇస్తారు సార్ హైదరాబాద్లో? మీరు మర్చిపోయాను ఇంకొకటి, మీరు ఇండస్ట్రీ కెరీర్ మొత్తంలో మీరు చాలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా, చాలా మనసుకు బాగా గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చిన్నప్పుడు ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు బాగా ఉన్నాయి. కానీ బాగా బాధపడ్డ సంగతి అంటే సార్, నేను మోసపోతున్నానని తెలిసి కూడా ఒక హీరో మేనేజర్ చేతిలో మోసపోయేసాను. నాకు తెలిసి మోసపోతున్నాను నేను. ఓకే, చీటర్ నా కొడుకు, వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితుల్లో మోసపోతూ ఉండేవాడిని. భలే బాధ అనిపించేది. కోట్ల రూపాయలు పోగొట్టేవాడిని అట్లా. అంటే నమ్మడం అంటే ఎట్లా? అతను రెమ్యునరేషన్ ఆయనకి ఇచ్చేవాళ్ళ ఎట్లా? అన్నీ కాదు, ఇక రాజ మర్యాదలు అనుకోండి, ఇక మీరు చెప్పొద్దు. అంటే హీరోల మేనేజర్లకి అంత 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 ఇవ్వాల్సిందేనా? ఫ్రాంక్లీ అన్నారు. అందుకనే ఆలోచిస్తున్నా. ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అట్లా. ఓకే, ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని వడ్డీతో పాటు వసూలు చేస్తాం మళ్ళీ, విత్ ఇంట్రెస్ట్ దాన్ని మొత్తం వసూలు చేస్తాం. ఇప్పుడు ఉన్నాడా ఆయన ఇండస్ట్రీలో? ఎక్కడ పోతాడు సార్? ఓకే, ఎక్కడ పోతాడు? నా స్థాయి నాకు తెలుసు కదా సార్ టీఎన్ఆర్ గారు, నేను ఏందో నాకు తెలుసు కదా. మంచి ఆనందకరమైన, మంచి గుర్తుంచుకుపోయిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. నన్ను పవన్ కళ్యాణ్ నిర్మాత చేయటం గొప్ప ఆనందమైన విషయం. నా జీవితంలో మలుపు. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను ఆర్టిస్ట్ చేయటం నా జీవితంలో అట్లాంటి నాకు కిక్కినిచ్చే విషయాలు. ఓకే, నాకు నిలబడ్డాడు. పూరి మేమందరం ఇన్స్టిట్యూట్ నుంచి కళాశాల తిరిగేవాళ్ళం కాబట్టి అరగంగానే పూరి జగన్నాథ్ అన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తానంటున్నాడు, నువ్వు చేస్తావు అంటే ₹1 డబ్బులు అడగకుండా సిగరెట్ తాగుతావు, సిగరెట్ పడేసి కారు ఎక్కి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు అది ఆ రోజు నన్ను ఒక ఫ్రెండ్కి చేయాలని పూరి జగన్నాథ్. అదొక మంచి ఇన్సిడెంట్ నాకు. తర్వాత సినిమా ఇద్దరు కలిసి మెటీరియల్ చేయలేకపోయాం. తర్వాత కెమెరామెన్ కానీ తర్వాత వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది. తర్వాత ఇది సార్ ఇప్పుడు ముగ్గురు పెళ్ళాలంటే వాళ్ళం సార్ ఇక్కడ అందరం. మా ఆవిడ మీద కూడా నాకు ఒక్కోసారి కోపం వస్తుంది. అంత మాత్రం నా పెళ్ళ నాకు దూరం అయిపోదు కదా. అట్లాగా హీరోల మీద, డైరెక్టర్ల మీద, ఆ క్షణాల మీద కొంచెం కోపం వస్తుంది. సినిమా కదా, కోపం రాకపోతే మనుషులు కాదు మనం. అవును, కోపం వచ్చినంత మాత్రం వాళ్ళ మీద మన శత్రుత్వం ఉన్నట్టు కాదు. వీడు మన నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అవుతాం. నిజంగా నాశనం చేయడు. ఆ క్షణం అట్లాంటిది. అమ్మా మీరు ఏమన్నా గణేష్, అమ్మా గణేషా, అక్కడ అమ్మ పెద్ద దొంగ నా కొడుకు అంటారు మీతో ఏమన్నా. ఎందుకంటారు? ఆడు నాకు పరిచయం ఉన్నాడు. నాకు పరిచయం ఉన్నాడు, నేను కూర్చొని కాఫీ తాగుంటాను ఆడుతూ. అవును, ఒక వ్యాపారం చేసి ఉంటాడు. ఎందుకంటాడు? ఊరికి అది ఊరికి. దానికి రీజన్ ఏముంది? నేను ఇప్పుడు రవితేజ అనేవాడిని ఏమనంటే న్యాయం ఉంది కదా. అవును కదా, వాడు ఎవడబడి అర్హత లేనాడు కూడా మాట్లాడితే ఎట్లా? అది ఇది అడ్డదిడ్డంగా ఎన్ని బుల్షిట్ అంటా నేను. అయినా వాళ్ళ మీద జాలి పడతా, కానీ వాళ్ళ మీద నేను పెద్ద స్కెచ్ చేసి నా విలువ గల టైం నేను వేస్ట్ చేయను. నేను నాకు చాలా పనులు ఉన్నాయి. నాకున్న స్నేహితులను కలవటం నాకు టైం సరిపోదు. నాకు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణే, నాకు స్పెషల్ ఫ్లైట్ పంపించే ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నాకు. నేను పూణే వెళ్ళటానికి మా వెంకీ సాయి, మా బాలాజీరావు, నేను రాను 31st కంటే నేను రాను 31st కన్నా. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ పార్టీ ఇస్తాడు ఆయన, బాలాజీరావు వెంకీ సోనర్. నేను రానన్నా పని ఉందన్నా అంటే ఈవినింగ్ 9 o'clockకి స్పెషల్ ఫ్లైట్ పంపించాడు ఆయన. ఫ్లైట్ 9 వెళ్ళేటప్పుడు 10 అయింది. 11 o'clock వెళ్ళాను. 4 వరకు ఆయన అక్కడ ఉన్నాను. వచ్చేటప్పుడు మామూలు ఫ్లైట్లో వచ్చా. 31st ఆయనతో గడిపి, అదే నా స్థాయి. ఆయన సొంత ఫ్లైట్ నా కోసం పంపించాడంటే నా మీద ఎంత ప్రేమ ఉంటుంది సార్. ఆయన బాలాజీరావు అంటే బ్లాక్ బన్ ఫుట్బాల్ ఓనర్ వెంకీస్, కొన్ని లక్షల కోట్లకు అధినేత ఆయన. వాళ్ళకి మనం ఏం ఇవ్వలేము, మనం ప్రేమ తప్ప. మా వెంకీస్ ఇండియాకి పౌల్ట్రీ తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారు బీవీరావు, బండా వాసుదేవరావు గారు. మా మేడం బీవీరావు పద్మశ్రీ. వాళ్ళు ఇండియాలో వాళ్ళు పౌల్ట్రీ శాసిస్తారు. వాళ్ళు పౌల్ట్రీ రంగాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. కొన్ని వేల కోట్లు హమీద్ భాయ్ అనేవాడు కానీ, రంజిత్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్, 2,000 కోట్ల కంపెనీ ఆయన. అవును, వీళ్ళందరినీ డబ్బుతో కొనలేదు సార్, ప్రేమతో కొనవచ్చు. మన సర్కిల్ చూసి అది ఇది అంటారు. ఇప్పుడు ఎవరిని ఎదిగితే మనని
ఎదగటం అనే అవతలాడికి పాపం అని ఫీల్ అయితే వాడు ఏడుస్తున్నాడు తిడుతున్నాడు అంటే వాడు తిట్టుకుంటాడు, వాడు ఏడవకూడదని నేను నష్టపోను కదా సార్. అవును. వాడు ఇంకా తిట్టుకొని ఇంకా నేను పెరుగుతూ ఉంటా. నా పిల్లలు ఇండస్ట్రీలో ఉండాలి, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉండాలి, నా కోరిక. నిజంగా మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీ పిల్లల్ని ఇందాక అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటున్నారు. మా అబ్బాయి గాడికి చిన్నగాడికి మా వాడికి అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం ఉండకూడదు సార్. అంటే మా ఇంట్లో ఎవరన్నా పవన్ కళ్యాణ్ అన్నారు కదా అందుకని అంటున్నాను. వాడు అనుకున్నాడు వాడు ఇయ్యాలి విన్నా నేను ఆడు తప్పే ఉంది సార్. బన్నీ మా హీరోనే, చరణ్ మారిని, ఎన్టీఆర్ మా హీరోనే, అందరూ మా హీరోలే కదా సార్. అనట్లేదు తప్పన. మా నాన్నకి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఓకే. మా నాన్న ఎన్టీఆర్ అంటే ఏం హీరోరా అంటాడు మా నాన్న. దాన్ని నేనేం చెప్తా, నాకు ఎన్టీఆర్ ఆయన కూడా నాకు 2 సినిమాలు చేశాడు, ఆయన అంటే నాకు ఇష్టం. అమ్మ నాన్న దగ్గరికి వస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడారా? అందరు హీరోలు మా ఇంటికి వచ్చారు. ఓకే ఓకే. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని టచ్ చేశారు ఎన్టీఆర్తో, చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ చరణ్తో టచ్ చేశారు. మరి ఏఎన్ఆర్ ఫ్యామిలీని ఎప్పుడు టచ్ చేస్తున్నారు? చేస్తా సార్. అఖిల్తో 2వ సినిమా చేద్దాం అనుకున్నా, ఇందుకో మెటీరియల్ కావాలి, అది చేస్తే ఇక్కడ ఇండస్ట్రీలో చేయకూడదంటూ ఏమీ లేదు సార్. ఏమేం చేస్తాం, మా లాంగ్ జర్నీ ఇంకో 40-50 ఏళ్ళు మేము ఇక్కడే ఉండాల్సిన వాళ్ళమే. నేను ఇంకో 20 ఏళ్ళ పాటు నేను సినిమాలు తీస్తాను, తర్వాత నా కొడుకు వచ్చి సినిమాలు తీస్తాడు. మేము స్టూడియో కడతాను, నేను బ్రహ్మాండమైన స్టూడియో కడతాను హైదరాబాద్లో, అందుబాటులో చిన్న నిర్మాతలకి అందరికి అందుబాటులో మంచి స్టూడియో కడతాను శంషాబాద్ దగ్గర. వెరీ గుడ్. ఓకే. ఎనీవే సార్, మంచి ఏమంటారు, చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలామంది ఎవరికి ఈవెన్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. అట్లనే ఉంది నాకు చాలా థ్యాంక్స్. కానీ మీ ఫాలోఅప్ చాలా ఆశ్చర్యం సార్. నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను ఇన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు అంటే మీ క్వాలిటీస్ కొన్ని నాలో ఉంటాయి. ఎట్లా? నేను ఒక పని అంటే దాన్ని వెంట పడతా సార్. ఓకే. దాని అంతా చూస్తా, దాన్ని అయ్యేదాకా. అది ఏ పనైనా అయిపోవాలంతే. నాకు నా జీవితంలో ఓటమి మీద ఉండకూడదు, ఓడిపోను. బండ్లా గణేష్ అనేవాడు ఓడిపోడు ఎప్పుడు, ఇంపాసిబుల్. ఒకరోజు లేట్గా వెళ్ళవచ్చు, గెలిచి తీరుతా అంతే. అది మీరు 20 మంది ఇంటర్వ్యూ అడిగారు నన్ను, మీ దగ్గర నుంచి కూడా 4-5 అడిగారు. కానీ మీరు నన్ను మీ మీకే ఇంటర్వ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను నేను. నాకు నచ్చింది మీ క్వాలిటీ. నా క్వాలిటీస్ ఎదుటాడులో ఉంటే నాకు ఇష్టం సార్. మన పని మనకన్నీ దగ్గరికి రావు సార్, పని దగ్గరికి మనం వెళ్ళాలని ఫీల్ అవుతాను నేను. నేను అట్లా వెళ్తా. మీరు అన్నారు ఇందాక ఢిల్లీ వెళ్తుంటావంట అది అని. ఒకసారి ఇప్పుడు మీరు నాలాంటి ఆమె ఢిల్లీ వస్తే ప్రపంచ విధానం అని తెలుస్తుంది. నన్ను భారత ప్రధాని దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నన్ను పేరు పెట్టి పిలుస్తారు సార్. నేను ఎవరిని అడ్రస్ లేని కేర్ ఆఫ్, నాది అడ్రస్ లేదు. నా ఇల్లు నేను కట్టుకున్నాను, నా ఇమేజ్ నేను తెచ్చుకున్నాను. అవును. మా నాయన ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు. రేపు నా పిల్లలకు తెలుసు. నా పిల్లలకి చేతి బండ్లా గణేష్ కొడుకులాడు, నేను నాగేశ్వరరావు కొడుకుని. నేను బిల్డ్ చేసుకున్న ఈ ఎంపైర్ని 100 ఏళ్ళు ఉండాలని ఆస్తి ఎంపైర్ కట్టుకున్న ఆలోచించాను. అది రామానాయుడు గారి ఫోటో ఎందుకని అడిగారు. రామానాయుడు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు సార్. అవును. లెజెండరీ పర్సన్ ఆయన. నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడానికి నాకు అర్హత, నాకు గౌరవం అది. మొత్తానికి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బయట జనాలు అనుకున్నట్టుగా గణేష్ గారు ఏం పడిపోలేదు, ఏమీ అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మీరు మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ మంచి సినిమాలతో రావాలని, మంచి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని చెప్పాక మీకు మీ ద్వారా కూడా చెప్తున్నా. మంచి కథలు ఉన్న డైరెక్టర్లు, కొత్త వాళ్ళు మంచి బడ్జెట్తో వచ్చి కొత్త సినిమా మంచి తీసుకొస్తే సంవత్సరానికి 3-4 ఎంతమంది డైరెక్టర్లను పరిచయం చేస్తా. నా సంస్థలో ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు ఉండాలి. బండ్లా గణేష్ పరిచయం చేశాడని ఒక్కసారి దిల్ రాజుని చూస్తే నాకు అదే ఈర్ష్య. నాకు రాజన్న భలే కొత్త వాళ్ళని పరిచయం చేశాడని చాలా గ్రేట్ ఆ విషయం. అవును. ఇప్పుడు ఒక సుకుమార్ కానీ, ఒక బోయపాటి సీని కానీ, వంశీ పైడిపల్లి కానీ, మన శ్రీకాంత్ అడ్డాల కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ పరిచయం చేశాడు దిల్ రాజు. ఆ తృప్తి ఉంటుందిగా, అది నేను చేయలే, నేను చేస్తా ఇప్పుడు.
ఎస్ అట్లా ఒక 10 మంది నా ప్రాడక్ట్లు ఉండాలి. మంచి ఉద్దేశం సార్. మీ ఉద్దేశం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా సక్సెస్ అవుతుంది సార్, కాదు నేను నాకు మైండ్లోకి రావాలి, నేను సక్సెస్ కాకపోవడం ఎక్కడ. ఐడ్రీ మనస్ఫూర్తిగా పడుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.